రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. తండ్రి, సూర్యుడు ఉదయించిన మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రోజున క్షేమముగా ప్రయాణించగలిగి ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ సంభవించకుండా, ఎటువంటి ఇబ్బందులు మాకు కలగకుండా, ఎటువంటి ఆకలి బాధలు మాకు లేకుండా, ఎటువంటి నష్టాలు మాకు వాటిల్లకుండా ఈ రోజంతా మమ్మల్ని పోషించినందుకు, జ్ఞానమిచ్చి నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, ప్రాముఖ్యంగా ఈ రాత్రిని మమ్మల్ని సజీవులుగా మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా నిలవబెట్టుకుని, అయా మేమందరము కూడా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ యొక్క దివ్యమైన అవకాశము మాకు దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు అని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 48వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా, అవును ప్రభువా, మా అందరినీ కూడా తండ్రి మీరు రక్షించగలిగిన దేవుడవని, అయా మా మీదికి లేచి వారి కంటే మమ్మల్ని ఉన్నతముగా హెచ్చించి వారి నుంచి కాపాడగలిగిన దేవుడవని ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బిడ్డలు ఎవరైతే నాయన హృదయంలో కలవరముతో, భయముతో, ఏమవుతుంది అనే సందేహముతో ఉంటున్నారో, అయా బిడ్డలకు తండ్రి మీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించండి. వారిని మీరు కాపాడబోతున్నారు గనుక, వారిని హెచ్చించబోతున్నారు గనుక, వారిని తండ్రి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నారు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రిన మీరే ఈ యొక్క బలమైన వాక్యము ద్వారా అయ్యా ధైర్యపరిచి బిడ్డల్లో తండ్రి నిబ్రమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి అయ్యా కాపాడండి. దేని గురించి వారు మొరబెడుతున్నారో అన్నిటిలోనూ మీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, అనారోగ్యంతో ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారందరిని బట్టి అడుగుతున్నాం. ఐసీయూలలో ఉన్నారు, హాస్పిటల్స్ లో మరణంతో పోరాడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. స్వస్థతను బిడ్డలకు దయచేయండి నాయనా. ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరి ఆపరేషన్ తండ్రి సజావుగా జరుగుటకు కృప చూపించండి. అంధకార దురాత్మ క్రియల చేత, చేతబడి శక్తుల చేత తండ్రి పీడించబడుతుండగా నజరేయుడైన యేసు నామములో స్వస్థత, విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు డిప్రెషన్ లో ఉన్నారో వారిని లేవనెత్తండి నాయన. మరణకరమైన రోగములతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల దయచేయండి. ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. ఆయన గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయా గర్భఫలమును తండ్రి మీరే అనుగ్రహించండి. మూసుకుపోయిన ఆ యొక్క గర్భాన్ని తెరవండి నాయన. అయా గర్భిణీలుగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. తల్లికిని బిడ్డకును తండ్రి మీ రక్షణ ఏర్పరచండి. కావలసినటువంటి ఆహారమును, కావలసినటువంటి బ్లడ్ను మీరే సమకూర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును కూడా తీసివేయండి తండ్రి. ఆర్థికంగా వారిని స్థిరపరచండి. వారు చేస్తున్నటువంటి పనుల్లో అయా వారు ఉన్నత స్థానంలో ఉండులాగున కృప చూపించండి నాయన. అయా ఆగిపోకుండా, దేనికి భయపడకుండా వారు ముందుకు సాగులాగున సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి, గొడవలను తీసివేయండి, భార్యాభర్తల మధ్య ఉన్న అనుమానాలను, మనస్పర్ధలను తొలగించండి అయ్యా. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలకు తండ్రి మారు మనసు దయచేయండి, లోబడే హృదయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఆస్తిపరమైనటువంటి గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అదే విధముగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా అయా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించి న్యాయము జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన అదే విధముగా ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. కావలసినటువంటి ధనము సమకూర్చబడుటకు సహాయము దయచేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కృప చూపించండి నాయన. విదేశాల్లో ఒంటరిగా ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు, పరిచర్యలు చేస్తున్న వారందరికీ కూడా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. మంచి ఉద్యోగం దయచేయండి అయా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. గృహాలు కట్టుకుంటుండగా వారికి కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా నాయన, ఎవరైతే మారు మనసు లేక చెడు అలవాట్లు, చెడు స్నేహాలు కలిగి ఉన్నారో ప్రతి వాటి నుంచి విడిపించి వారందరికీ మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు అయా, వారందరికీ ఈ రాత్రంతను క్షేమాన్ని దయచేయమని, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉంటున్న సైనికులందరినీ కూడా ఆశీర్వదించమని, భద్రపరచుకోమని. ఆయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అన్ని విషయాల్లో తండ్రి మీ కృపా సహాయం బిడ్డలకు అనుగ్రహించమని. అయా, మేమందరము కూడా సేద తీరబోతున్నాం, అలసిపోయిన దేహాలతో ఉంటున్నాం. మా అందరి గృహాల చుట్టూ కంచె దయచేయండి అయ్యా. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి. దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు అయా, ఏ హానికరమైన పరిస్థితులు మా దగ్గరకు రాకుండా ఈ రాత్రంతను మీరే మాకు క్షేమాన్ని దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ కూడా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.